సో ఈరోజు మన ముందుకి డేటా వ్యాలీ ఎంఎన్సీ కంపెనీలో ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ చూసుకునే ప్రోగ్రామ్ హెడ్ లహరి గారు మన ముందు ఉన్నారు. అసలు ఒక స్టూడెంట్ డేటా వ్యాలీలో జాయిన్ అయితే ఏ విధంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ విధంగా జాబ్లో ప్లేస్ చేస్తారు, సో ఆ ప్రొసీజర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు సే డేటా వ్యాలీ ఈజ్ అన్ ఐటీ కంపెనీ. సో మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు మాకు ఒక ఎంప్లాయ్ కావాలన్నప్పుడు విల్ హ్యావ్ సమ్ చెక్ లిస్ట్ టు ఫాలో. ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్ని చూస్తే దే వర్ నన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్ అవర్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాలంటే మొన్న ఏఐ ఇంజనీర్ రోల్ కోసం ఒక క్యాండిడేట్ వచ్చారు, ఒక అమ్మాయి. సో వాట్ హ్యావ్ డన్ షో మీ అనేది ఒక మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు నీకు అదొచ్చా ఇదొచ్చా అనే క్వశ్చన్ ఎవరు చేయరు కంపెనీస్లో. సో వాట్ హ్యావ్ డన్ షో మీ అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక క్యాలిక్యులేటర్ తీసి చూపించింది. ఓకే, సో హౌ ఇట్ విల్ బీ అంటే నువ్వు వచ్చిన పొజిషన్ అంటే ఏఐ ఇంజనీర్, నేను ఏం చేసుకోను ఆ క్యాలిక్యులేటర్తో. సో దట్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్ అవుట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అని అంటే ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. సో వాట్ ఎవర్ ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ అందరూ నేను ఆ సర్టిఫికేషన్ చేశాను ఇది చేశాను అని చెప్తున్నారు, కానీ ద నో మ్యాటర్ అంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తేనే అది ఏం బెనిఫిట్ అవుతుంది కంపెనీస్లో అంటే మళ్ళీ మేము ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఒక క్యాండిడేట్ని డైరెక్ట్గా తీసుకొని ఒక 1 వీక్లో మేము ప్రాజెక్ట్ అసైన్ చేసేయచ్చు. దట్ ఈస్ ఎనీ కంపెనీ విల్ సీ. కానీ ఇప్పుడు అదే మెయిన్ డ్రాబ్యాక్ అవ్వడం వల్ల మేమేం చేస్తున్నామంటే ఆ చెక్ లిస్ట్ అనేది పెట్టుకొని ఒక క్యాండిడేట్ ట్రైనింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ కమ్యూనికేషన్ ఇస్ ద మెయిన్ పాయింట్. వీడియోలు చూసి ఇంట్లో ఆన్లైన్ వీడియోలు చూస్తే ఎప్పటికీ ఆ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవ్వదు. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసినప్పుడే ఒక 6 months 9 months క్రిటికల్గా 10 to 7 ఇక్కడ ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది.